తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్, జాయిన్ యువర్ హ్యాండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు హారిక కర్లపాటి. మేము డిట్రాయిట్, మిషిగన్లో ఉంటాము. నేను నోవా హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు కవిత. సెలెక్ట్ అయినప్పటి నుంచి పాడుతా తీగ టీం ఆన్లైన్ హెల్ప్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇక్కడ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. నా పేరు శ్రీనివాస్ కర్లపాటి, హారిక డాడ్. పాడుతా తీగ ప్రోగ్రాంలో మా పాప హారిక సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన కార్యక్రమం పాడుతా తీగ. మా మనవరాల హారికను ఆశీర్వదిస్తూ అమెరికాలో పాడుతా తీగ కార్యక్రమానికి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. హారిక మా మనవరాలు చిన్నప్పటి నుంచి సంగీతం శ్రద్ధగా నేర్చుకుంటున్నది. పాడుతా తీగకి సెలెక్ట్ అయిందని మాకు తెలిసేటప్పటికి మాకు చాలా సంతోషమైంది. నేను శాస్త్రీయ సంగీతం శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీమతి మణిశాస్త్రి గారు, ఇంకా ఎల్ఎంఏ అకాడమీ నుంచి రామాచారి గారు, సాకేత్ అన్న అండ్ నిఖిత అక్క దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంతమంది గురువులో బాగుందమ్మా, చక్కగా ఉంది. అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం. గాడ్ బ్లెస్ యూ. హారిక ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరి సుందరరామూర్తి గారు రాసింది. సంగీతం ఏఆర్ రెహమాన్, గానం బాంబే జయశ్రీ, ఉన్ని కృష్ణన్. ఇద్దరు సినిమా నుంచి శశివదనే. నువ్వే శశివదనవి. ఆల్ ది బెస్ట్ టు హారిక అండ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఆల్ ది బెస్ట్ హారిక. ఆల్ ద బెస్ట్ హారిక. We love you, Harika. All the best in Paduta Theater. శశివదనే శశివదనే స్వరనీలాంబరినేవా, సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే, గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే, గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా. నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట, శ్వేతా స్వంబుల వాహనుడా తిడువకు మురిసిన బాట. అచ్చొచ్చేటి వెన్నెలలో ఉత్సందాలు నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా. మదన మోహిని చూపులోన మాండురాగమేలా, మదన మోహిని చూపులోన మాండురాగమేలా. పడుచువాడిని కన్న వీక్షణ పంచదార కాదా, కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం. కలాయిలా మేఘమాసం క్షణానికో తోడి రాగం. చందనం కలిసిన ఊపిరిలో కరిగి మేఘల కటి నిల్లే. శశివదనే శశివదనే స్వరనీలాంబరినేవా, సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే, గిచ్చే మోజు మోహనమే నీదా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే, గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా.
ఒకే ఒక చైత్ర వేళ పురే విడి పూతలాయే ఒకే ఒక చైత్ర వేళ పురే విడి పూతలాయే అమృతం కురిసిన రాత్రివో జాబిలి హృదయం జత చేరే నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతా స్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 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 నీదా. వేటూరి వారికి ముందుగా గురుభ్యో నమః. ఆయన ఎటువంటి రచయిత అంటే స్వరకర్తకు కూడా ఒక్కోసారి సహజంగా వారు స్వరపరిచినప్పుడు ఈ రాగంలో అనుకుని ఇలా చేశానని అనుకోరు. ఆయన రాసినప్పుడు తెలుస్తుంది, ఓహో నేను ఈ పాట ఈ రాగంలో స్వరపరిచేనా అని. అలాంటిదే స్వర నీలాంబరి నీవా అని పల్లవలో నీలాంబరి రాగం ఉంటే ఆ రాగం పేరును అక్కడ చొప్పించడం, చరణంలో మాండురాగం ఇంకా రాకముందే మదనమోహిని చూపులోన మాండురాగమేనా అని మాండురాగాన్ని చరణంలో జొప్పించడం, ఇలా స్వరకర్తను కూడా సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేసి ఆయన సంగీత జ్ఞానాన్ని సాహిత్యంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంత మంచి పాటని ఎంచుకున్నా, ఇది ఎంత ప్రజాదరణ పొందిన పాట అయినా కూడా బొంబే జయశ్రీ గారి గొంతుని ఏమాత్రం అనుకరించకుండా నీ శైలిలో నువ్వు పాడావు. అది నీ అభివృద్ధికి అభ్యుదయానికి మొదటి మెట్టు, అభ్యున్నతికి. ఇక ఇద్దరు పాడాల్సిన పాట ఈ వేదిక మీద ఒక్కతివే పాడి ఆ సాహసానికి కూడా తలుపులు తెరిచావు. సో నీ ప్రయత్నానికి నా జోహార్. థ్యాంక్ యూ సార్. నీ పాట గురించి మాట్లాడడానికి నువ్వు కానీ ఆయన కానీ నాకేమి మాటలు మిగల్చలేదు. నువ్వు అంత బాగా పాడావు, ఆయన దాని గురించి అంత బాగా విశ్లేషణ చేశాడు. ఇంక నేనేం చెప్పను. ఇట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ సింగింగ్. ముఖ్యంగా ఆ రెండు రిషభాలు ఎప్పుడు ఏ రిషభం వాడాలి అన్నది చాలా ఇబ్బంది అయిన ప్లేస్. దాన్ని చాలా కంఫర్టబుల్గా ఇదేదో పాట నీకోసమే చేసినట్టు పాడేసావు అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్లీ సాంగ్ అండ్ ఇట్స్ సో క్లీన్. సో ఒక్కచోటే ఆ సంగతి ఇప్పుడు బంటే బాగా అంటావు. అమృతం కురిసిన రాత్రివో నుంచి పాడమ్మా. అమృతం అమృతం కురిసిన రాత్రివో జాబిలి హృదయం జత చే. అది ఉన్నికృష్ణకి అనుకోకుండా వచ్చిన ఫాస్ట్ సంగతి. జాబిలి హృదయం అంత ఫాస్ట్గా నువ్వు పలుకుతున్నావు, కానీ అది డీటెయిల్డ్గా వినపడితే బాగుంటుంది అనమాట. ఎక్సెప్టింగ్ దట్ వన్. అండ్ అసలు ఎంత శృతి అమ్మా, ఎంత పర్ఫెక్ట్గా పాడావు అసలు. స్ట్రైట్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ది ఎండ్. ఇట్ వాస్ సో క్లీన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్.